సో హాయ్ హలో నేను మీ స్వాతి నాయుడు. సో చాలామంది ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే, మాకు ఒక లవర్ ఉంది, ఒక వైఫ్ ఉంది. ఒక వైఫ్ కాదు, చాలామంది లవర్స్, చాలామంది వైఫ్లు కూడా ఉంటున్నారు ఈ రోజుల్లో. శృంగారపరంగా సెక్సువల్గా కలుస్తున్నాము, కానీ ఆమె సాటిస్ఫై అయ్యిందా లేదా ఎలా తెలుసుకోవాలి? తర్వాత అసలు ఏ యాంగిల్లో చేస్తే ఆమె చాలా బాగా సాటిస్ఫై అవుతుంది? అసలు ఇట్లాంటి డౌట్స్ అన్నీ మీకు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ఒకరు కాకుండా ఎక్కువ మందిని మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఆమె కూడా శృంగారపరంగా మీతో కాకుండా ఇంకెవరితో ఉన్న ఎఫైర్ పెట్టుకుంటుందా? సో నేనే బాగా మగాడినని ప్రూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది మగవారు ఎలా ఆలోచిస్తారంటే, సో ఆమెతోటి సెక్స్లో పాల్గొన్నప్పుడు నాకు స్పర్మ్ రిలీజ్ అయినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ, అట్లానే ఆమెకి కూడా అలా అనిపిస్తుందా? ఆమెకి కూడా ఆర్గాజం రావాలి, సెక్స్ అనేది ఇద్దరు చేసుకుని ఇద్దరికి రిలీజ్ కావాలి, ఆమె కూడా హ్యాపీ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది మగవారు ఎట్లుంటారంటే, మూడొచ్చిందా, అంగం లేచిందా, అమ్మాయి పైకి అదే వైఫ్ పైన ఎక్కినామా, 1 minute అయినా కూడా రిలీజ్ అయిపోయిందా, పడుకున్నామా అంతే. అసలు ఆమెకి ఫీల్ వచ్చిందా, ఆమె సాటిస్ఫై అయ్యిందా లేదా, అదంతా చాలామంది పట్టించుకోరు అనమాట. బట్ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా నోరు తీసి అడుగుతున్నారు, నీ ఒక్కడికి రిలీజ్ అయిపోతే సరిపోయిందా, నాకు కూడా సాటిస్ఫాక్షన్ కావాలి అని కూడా చాలామంది నోరిప్పి అడుగుతున్నారు అనమాట. నిజం చెప్పాలంటే పాతకాలంలో చాలామంది పిల్లలు పుట్టేస్తారు వైఫ్కి, కానీ అసలు ఆమెకి ఆర్గాజం అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. అలాంటి కపుల్స్ కూడా ఉన్నారంటే ఇక ఆశ్చర్యం లేదు అనమాట. పాతకాలంలో ఎట్లా అంటే, హస్బెండ్ అంటే భయం, ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్, హస్బెండ్ మాట జవ దాటకూడదు, ఏం అలా. ఈ రోజుల్లో అలా ఏం లేదు. నువ్వెంత సంపాదిస్తున్నావు, నేను కూడా అంతే సంపాదిస్తున్నా, నీకేం రైట్స్ ఉన్నాయి, నాకు అవే రైట్స్ ఉన్నాయి, నాకు నువ్వు కాకపోతే ఇంకో 100 మంది అబ్బాయిలు దొరుకుతారు అన్న రేంజ్లో ఉండిపోయింది. కాబట్టి ఇంకోటి యూట్యూబ్ అని, ఇన్స్టా, ప్రతి ఒక్క దాంట్లో పాన్ అన్నిట్లో తెలిసిపోయింది, ఓకే ఆడవారికి కూడా ఆర్గాజం వస్తుంది, సో సెక్స్ ఉన్నప్పుడు ఆడవారు కూడా సాటిస్ఫై కావాలి అని. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ యాంగిల్లో చేస్తే అమ్మాయికి సాటిస్ఫై అవుతుంది అంటే కనుక, మెయిన్ కామన్గా అందరూ చేసుకునేది ఏంటంటే, అమ్మాయి కింద ఉంటుంది, అబ్బాయి పైన వచ్చి చేస్తాడు, ఓకే. సో ఈ యాంగిల్లో కూడా బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఈ యాంగిల్లోనే ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. అమ్మాయి కింద ఉన్నప్పుడు కాళ్ళు నిటారుగా పెట్టి అబ్బాయి చేస్తారు కొంతమందికి ఆ పొజిషన్లో ఏదైతే కాక్ అమ్మాయి యోని లోపలికి వెళ్ళదనమాట. అలాంటప్పుడు ఏంటంటే గర్ల్స్ లెగ్స్ బెండ్ చేస్తారనమాట, అప్పుడు వెళ్తుంది. ఇంకొంతమంది ఏం చేస్తారు, కాళ్ళు తీసి హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ భుజాల మీద పెడతారు, అది ఒక యాంగిల్ అనమాట. అట్లయితే కనుక యోని లోపల డీప్ దాకా అంగ ప్రవేశం వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా కొద్దిగా ఎక్కువ హ్యాపీ అనిపిస్తుంది. అలా చేస్తూ ఉంటారు. సో దీంట్లోనే రకరకాల యాంగిల్స్ ఉన్నాయి. దీంట్లో ఏ యాంగిల్లో చేసినా కూడా మంచిగా ఉంటుంది. మెయిన్ ఏ యాంగిల్లో చేసినా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెట్టామా కారిపోయిందా అన్నట్టు ఉండకూడదు. సో సెక్స్కి ముందు కొద్దిగా ఫోర్ ప్లే చేయాలి, దానివల్ల ఆమె మూడ్లోకి వస్తుంది. ఆమె మూడ్లోకి వచ్చిన తర్వాత అంగప్రవేశం చేయాలి. చేసిన తర్వాత వెంటనే రిలీజ్ చేయకూడదు. ఒకవేళ మగవారికి ప్రాబ్లం ఉండి వెంటనే రిలీజ్ అవుతుంటే కూడా దాన్ని కాస్త ఆపగలగాలి. ఒక రోజుతో ఒకసారితో అవ్వదు, కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. అలా కొద్దిగా సేపు చేయగలగాలి. చేసేటప్పుడు ఆమె యోని పైన కూడా హ్యాండ్తో అనుట్టు ఉండడం వల్ల ఆమెకు కూడా ఆర్గాజం అనేది రిలీజ్ అవుతుంది. సో అట్లా చేస్తూ ఇలా ఒక యాంగిల్ చేయొచ్చు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, అబ్బాయి కింద ఉండి అమ్మాయి అబ్బాయి పైన ఉండి పైకి కిందకి చేయడము, ముందుకు వెనక్కి రాపిడి చేయడం వల్ల ఏంటంటే ఆడవారి యోని పైన ఉన్న క్లైటోరిస్ కూడా రబ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఆల్మోస్ట్ 90% గర్ల్స్కి ఖచ్చితంగా ఆర్గాజం రిలీజ్ అవుతుంది. సో ఆ యాంగిల్ కూడా చేయొచ్చు. ఇంకా బాగా గట్టిగా స్ట్రోక్స్ కావాలి అంటే కనుక డాగీ స్టైల్ ఏంటంటే, మంచం మీద అయినా కానీ నుంచునైనా కానీ ఆడవాళ్ళు మోకాల మీద వంగడం లేదా నుంచుని వంగడం వల్ల అబ్బాయి వెనక నుంచి యోనిలో ప్రవేశం చేసినప్పటికీ వాళ్ళకి గ్రిప్ అనేది గట్టిగా దొరుకుతుందన్నమాట. దానివల్ల గట్టి స్ట్రోక్స్ ఇవ్వడానికి బాగుంటుంది. చాలామంది ఆడవారికి డాగీ స్టైల్ అంటే నచ్చుతుంది. అంటే దానివల్ల వాళ్ళకి ఆర్గాజం రాకపోవచ్చు, కాకపోతే దే ఎంజాయ్ దట్, అంటే అదొక గేమ్ లాగా దే ఎంజాయ్ దట్ వన్ అనమాట. ఏంటంటే ఎక్కువ బ్లూ ఫిల్మ్స్లో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కేకలు పెట్టడం కానీ ఇట్లా చేయడం కానీ, దానివల్ల ఏంటంటే వాళ్ళు కొద్దిగా సాటిస్ఫాక్షన్గా అవుతారు. ఆర్గాజం రాకపోయినా కూడా
వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ యాంగిల్ని వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు చాలామంది. ఎందుకంటే చాలా డీప్‌గా, స్ట్రాంగ్‌గా బావుంటుందనమాట. అలానే అబ్బాయిలు కూడా ఇష్టపడతారనమాట. అది ఒక యాంగిల్ చేస్తారు. ఇంకా చాలా యాంగిల్స్ ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. చాలా 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 యాంగిల్స్ ఉన్నాయి. ఇట్లనే ఇప్పుడు ఒక చైర్ ఉంది చూడండి. హ్యాండ్స్ లేని చైర్‌లో కూర్చుని అబ్బాయి, అమ్మాయి ఆపోజిట్ కూర్చుని చేయడం గానీ, లేదంటే ఇదే చైర్‌లో అబ్బాయి కూర్చుని ఉంటే అమ్మాయి అటు తిరిగి చేయడం గానీ, లేదంటే అబ్బాయి పడుకుని ఉంటే అమ్మాయి ఆహ్, అటువైపు అబ్బాయి కాళ్ళ వైపుకి ఫేస్ పెట్టి కూర్చుని చేయడం గానీ, ఇంకా చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయండి. అబ్బా! నేను నా బాయ్ ఫ్రెండ్ మేమైతే ఎన్నో 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 కొత్త కొత్త యాంగిల్సే కనిపెట్టామనమాట. చాలా చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఎవరి బాడీ ఫ్లెక్సిబుల్ బట్టి, తర్వాత ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎవరి కంఫర్టబుల్ బట్టి అక్కడున్న ప్లేస్ అంటే అది బెడ్డా, సోఫానా, కిచెనా, సో కాదేది అనర్హం. సెక్స్ చేసుకోవడానికి మనకి నచ్చితే చీకటి రూము, మట్టి, గడ్డి, గత్రా తేడానే లేదండి. నిద్ర వస్తే మనకి తెలవదంటారు చూడు, ఆకలి నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు. అట్లా సెక్స్ కూడా కావాలనిపిస్తే అది ఎట్లా ఉన్నా కానీ మనం చేసేస్తాం. కొంతమందికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మెత్తటి పరుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏం చేయాలి, అబ్బాయికి లేవకపోవచ్చు, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఇట్లా కూడా జరుగుతుంటే ఇంకా చాలా విషయాలు అయితే చెప్తూ ఉంటా, చూస్తూనే ఉండండి. లవ్ యూ, బాయ్.